ఓకే మాస్టర్స్, ఈరోజు ఏం చెప్పుకున్నాం? నేనే అడుగుతాను మాస్టర్స్, మీరు చెప్పాలి. ఏంటంటే మన రోజు మెడిటేషన్ చేస్తున్నాం కదా, ఒక చిన్న టాస్క్ మీ అందరికి. ఆ టాస్క్ ఏంటంటే ధ్యానం అంటే ఏంటి, ఒక సింగిల్ లైన్ లో చెప్పాలి మాస్టర్స్. ఎవరైనా సింగిల్ లైన్ రోజు చేస్తున్నాం మెడిటేషన్, అవునా? సో ధ్యానం అంటే ఏంటి అనేది ఒక సింగిల్ వర్డ్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. రోజు ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి మనం ప్రిపేర్ చేస్తున్నాం సెషన్ లో వస్తున్నాం. సో ధ్యానం అంటే ఏంటి ముందు నాకు తెలుసు. మన గురించి మనం తెలుసుకోవడం. Yes, right. మన గురించి మనం తెలుసుకోవడం. Very good. ఇంకా మాస్టర్స్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ వెల్కమ్ అండి. మన గురించి మనం తెలుసుకోవడం వాణి గారు చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకేమైనా తెలుసండి? హ్యాండ్ రైజ్ చేయండి. సో ధ్యానం అంటే మన గురించి, మన ఇన్నర్ సోల్ గురించి తెలుసుకోవడం అన్నమాట. సో ఆలోచన రహిత స్థితి ధ్యానం. ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో చూడండి. ఆలోచన రహిత స్థితి చేరుకుంటే అది ధ్యానం. ఎటువంటి అలజడి, అనుమానం లేని మనోస్థైర్యం, మనోశక్తిని పెంచుకోవడమే ధ్యానం. ఓకే అండి. అలాగే మనసు తన మూలమును చేరి ప్రశాంతతను ఎప్పుడైతే కోరుకుంటుందో అది ధ్యానమే. అర్థమైంది మాస్టర్స్? అన్నిటికంటే ముఖ్యమైన మాస్టర్స్, వెరీ ఇంపార్టెంట్ లైన్. మనం ఏ పనిలో అయితే లీనమై చేస్తామో, ప్రతిరోజు మనం ఒక పని చేస్తాం, లీనమై చేసే ప్రతి పని కూడా ధ్యానమే మాస్టర్. లీనం అవ్వాలి, మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయ్యే చేసి, ఇప్పుడు నాకు క్లాస్ చెప్పడం ఇష్టం. ఓకే మాస్టర్, ఆ క్లాస్ చెప్పేటప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి చేశాను అనుకోండి, మీతో కనెక్టివిటీ ఉండి చేశాను అనుకోండి, నేను కూడా ధ్యానం చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఇంట్లో పని చేస్తున్నారు, వంట చేస్తున్నారు, సపోజ్ వంట చేస్తున్నారు, ఇన్వాల్వ్ అయ్యి లీనమై చేయాలి. ఫోన్ మాట్లాడతా లేకపోతే ఏదో ఆలోచిస్తా చేసాం అనుకోండి, వంట ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ అనేవి స్ప్లిట్ అయిపోతాయి. మీరు వంట ఏ విధంగా చేస్తున్నారు? లీనం అవ్వాలి. అంటే ఎస్, నేను నా ఫ్యామిలీకి, నా పిల్లలకి ఒక హెల్దీ ఫుడ్ నేను ఇస్తున్నాను, ఒక ఎనర్జీ ఫుడ్ ఇస్తున్నాను అనుకుని మీరు లీనమై చేయండి. దాని ఎఫెక్ట్ ఏ పనైనా అందుకే ఆ శక్తి వేరుగా వస్తుంది. అట్లా చేసేదానికి, అంతేగాని ఫోన్లో మాట్లాడతా ఎవరితోనో మాట్లాడతా మనం వంట చేసామనుకోండి, అదంతా స్పాయిల్. మనుషులు తాగుతున్నారు, మనుషులు తాగేటప్పుడు లీనమై తాగుతాం. ఎస్, థ్యాంక్ యూ. వాటర్ చాలా పవర్ ఉంటుంది. చాలా క్లాసులు వాటర్ చాలా పవర్ ఉంటుంది, అమేజింగ్ పవర్స్ అన్నమాట. అందుకే కోపంతో బాధతో ఉన్నప్పుడు వాటర్ ఒక గుడ్ ఫీల్ తో వాటర్. ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ ఆ విధంగా గుడ్ ఫీల్ తో తీసుకుంటామో, మన శరీరంలో ఉన్న 70% ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మొత్తం కూడా అదే ఎనర్జీని ఫ్లో చేస్తాయి. అదే ఎనర్జీ మనకి. సో ఎంతమంది ఏ మతానికి చెందిన వారైనా, ఏ ఆధ్యాత్మిక గురువులైనా సరే చెప్పేది ఒకటేనండి, ధ్యానం అంటే వర్తమానంలో జీవించడం. ధ్యానం అంటే ఏంటి? వర్తమానంలో జీవించడం. ఈ రోజు నిజంగా చెప్పండి, మనిషికి పీస్ అనేది ఉందా? ఈరోజు మనిషి ప్రతి ఒక్కరి జీవితంలో పీస్ అనేది ఉందా అంటే లేదు. ఎందుకు లేదు అంటే తన యొక్క శక్తిని తను తెలుసుకోలేకపోతుంది. తన యొక్క శక్తిని తను తెలుసుకోలేకపోతున్నాడు, ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు, ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. అందుకే చీమ సిద్ధ జ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని.
మనిషి అజ్ఞాని. వాస్తవం మాస్టర్, మనిషి అజ్ఞాని. ఎందుకు ఎందుకు అజ్ఞాని అని పురాణాలలో అలా చెప్పారు అంటే, మనిషి తన గురించి తను తెలుసుకోలేడు, తను చేసే పని గురించి తెలుసుకోడు, తను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఈ యాత్ర గురించి, అంటే తన యొక్క జీవిత యాత్ర ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోలేడు. అందుకే జ్ఞానం లేదు, అజ్ఞాని. మరి జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకి? మన గురించి మనం తెలుసుకున్నప్పుడు జ్ఞానం వస్తుంది, మనం చేసే పని గురించి తెలుసుకున్నప్పుడు జ్ఞానం వస్తుంది. ఓకేనా మాస్టర్స్? అర్థమైందా? మన గురించి మనం తెలుసుకోవాలి. మనకి పర్పస్ ఉంది కదా లైఫ్ కి, ఆ పర్పస్ ఏంటో తెలుసుకోకుండా ఉంటున్నాం. ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, ఆ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, మనకి ఏ కష్టాలైనా చాలా సింపుల్గా అనిపిస్తుంది. మనకి అసలు కష్టాలే ఉండవు. లైఫ్ ఎప్పుడు వర్తమానం అంతే ఉంటుంది. 90% ఆఫ్ పీపుల్ మాస్టర్స్, 90, సారీ వాయిస్ వినపట్లేదా నాది? వాయిస్ రావట్లేదండి నాది? సార్ అన్మ్యూట్ చేస్తాను. మేడం నా వాయిస్ వినపట్లేదా? ఒకసారి వస్తుంది, ఒకసారి కట్ అయిపోతుంది. ఓకే, సారీ నెట్వర్క్ ఇష్యూ ఉందండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, 90% ఆఫ్ పీపుల్స్, 90% ఆఫ్ పీపుల్ ప్రజెంట్ ఎలా ఉన్నారంటే, గతంలో జరిగిపోయిన దాని గురించి బాధపడరు. నెంబర్ 1. ఫ్యూచర్ లో జరగబోయే దాని గురించి భయపడరు. నెంబర్ 2. 90% ఆఫ్ పీపుల్ మనం అలాగే ఉన్నాం. అయితే గతంలో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నాం, లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడుతున్నాం. రెండు కాదు మాస్టర్స్, ఈ రెండు కాకుండా వర్తమానంలో చూసారా, ప్రజెంట్ వర్తమానంలో మనం ఏదైతే చేస్తున్నామో, వర్తమానంలో ఎలా జీవిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకే పాస్ట్ మర్చిపోండి, ఫ్యూచర్ గురించి భయపడండి. వర్తమానం ప్రజెంట్ ఉన్నాం, ప్రజెంట్ మనం ఉన్నాం. మనం ఎంత ఎనర్జీ తీసుకుంటున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం అని మాత్రమే ఆలోచించాలి. ఇదే ధ్యానం అంటే ఏం లేదు మాస్టర్, వర్తమానంలో జీవించడమే ధ్యానం. మరి ధ్యానం చేస్తే ఏమవుతుంది మన మైండ్ లో తెలుసా మాస్టర్? ధ్యానం చేస్తే మన మైండ్ లో ఆల్ఫా, బీటా, డెల్టా, తీటా అనే వేవ్స్, తరంగాలు ఉంటాయి. మన మైండ్ లో ఒక పెద్ద సైన్స్. దీని గురించి చెప్పాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. అంత పవర్ ఉంది మన బ్రెయిన్. ఆ శక్తిని ఉపయోగించుకున్న వాళ్ళు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు. ఓకేనా మాస్టర్స్? సో ఎప్పుడైతే మనం ధ్యానం, మెడిటేషన్ లో కూర్చుంటామో అప్పుడు బ్రెయిన్ లో ఆల్ఫా వేవ్స్ అనేవి యాక్టివేట్. ఆల్ఫా వేవ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో మీ శరీరంలో ఉన్న ప్రతి కణానికి కూడా ఆ యొక్క తరంగాల శక్తి అనేది మీకు వస్తుంది. మీ పూర్తి శక్తి సామర్థ్యాలు, మీరు ఏ పనైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను, దేన్నైనా ఫేస్ చేయగలను ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఆల్ఫా వేవ్స్ మైండ్ యాక్టివేట్ అవ్వడం అది కేవలం 2 విషయాల్లోనే జరుగుతుంది. ఒకటి, మెడిటేషన్ లో కూర్చున్న వాళ్ళకి ఆ ఆల్ఫా వేవ్స్ యొక్క యాక్టివేషన్ అనేది జరుగుతుంది. రెండోది, ఎప్పుడు మనకి ఇష్టమైన పని, ఎప్పుడైతే ఎవరైతే ఇష్టమైన పని చేస్తున్నారో వాళ్ళలో ఆల్ఫా వేవ్స్ యాక్టివేట్ అవుతుంది. అందుకే మన ప్రొఫెషన్ అయినా, మన ఇంట్లో అయినా, మన ఎడ్యుకేషన్ అయినా, మనం చదువుకున్న ఏం చేసినా కూడా మనకి ఇష్టంగా చేయాలి. మన ఇష్టమైన పనిని మాత్రమే చూస్ చేసుకుని చేయాలి. అప్పుడే మనకి ఆల్ఫా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే ఆల్ఫా వేవ్స్ యాక్టివేట్ అయ్యాయో మన యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి పెరిగిపోతాయి. ఆటోమేటిక్ ఇష్టమైన పని చేస్తున్నాం కదా, అందుకని పెరిగిపోతాయి. ఆ విధంగా మెడిటేషన్ లో అంత పవర్ ఉంది కాబట్టి మేడం మార్నింగ్ సెషన్స్, మార్నింగ్ 5 to 6 సెషన్స్ ఉన్నాయి. అంత ఎనర్జీ తీసుకున్న రిజల్ట్ చాలా ఎంతో మందికి రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ పవర్ తెలుసుకున్నారు. మేడం ఎంత ఎనర్జెటిక్ గా చెప్తారంటే ఆ యొక్క మనలో ఉన్న శక్తిని మాంతం బయటికి తీసి ఏ విధంగా వస్తుంది అనేది సెషన్స్ లో చెప్తారు. రోజు మెడిటేషన్ అంత అద్భుతంగా చేపిస్తారు. సో మనం అందరూ కూడా ఆ సెషన్ ని లీనమయ్యి, ఎప్పుడైతే లీనమై చేస్తామో మెడిటేషన్, లీనం అవుతామో అప్పుడే దాని యొక్క రిజల్ట్ కూడా 100%. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఉన్నాయి, ఎన్ని సమస్యలు అన్నా ఉన్నాయి, ఫైనాన్షియల్ ఉన్నాయి,
రిలేషన్ పరంగా ఉన్నాయి, ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాయి, ప్రొఫెషనల్ పరంగా ఉన్నాయి, ఏదైనా సరే ఒక్క మెడిటేషన్ తో మనం ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చుంటే ప్రపంచాన్ని జయించాలి. సో అందుకే మేము ఫ్రీ మెడిటేషన్స్ అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం. ఓకే, సో మనం ఇక లేట్ చేయకుండా టైం ఉంటుంది కాబట్టి మెడిటేషన్ లో వెళ్ళిపోతాం మనం. ఓకే మాస్టర్స్. ఎస్ మేడం. ఎస్ తీసుకోండి. నమస్తే మాస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యా, ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. అస్సలు నన్ను చూడగానే భలే స్మైల్ ఇస్తారు చూడండి. థ్యాంక్ యూ ఫర్, నిజంగా ఏనాటి బంధమో మాస్టర్స్, అది ఏ జన్మలో ఏదో రిలేషన్ ఉంది మీకు నాకు అనేది. అందుకే చూడగానే అసలు ఎంత చక్కగా స్మైల్ ఇస్తారు అంటే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకొంచెం మంది వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వాళ్ళు కూడా అంటే ఏం లేదు మాస్టర్స్, వీడియోస్ ఆన్ చేసుకుంటూ చేస్తున్నారు అనుకోండి, మీరు చేసే విధానము నాకు తెలుస్తుంది. నాకు మీ యొక్క వైబ్రేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి, మీ యొక్క స్థితి నాకు తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను గైడ్ చేస్తూ మీకు చెప్పగలను. అందుకు నేను వీడియోస్ ఆన్ చేసుకోమంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. యా, కొత్తగా చాలా మంది జాయిన్ అయ్యారు. రియల్లీ ఐఎమ్ వెరీ సో హ్యాపీ. ప్రతి ఒక్కరికి ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ రోజు మనము మెడిటేషను ఒక ప్రాసెస్ గా చేసుకుంటూ వెళ్ళాం. అంటే మన లైఫ్ లో మనం పీస్ఫుల్ గా ఉండటమే కాదు, మనం చేసే ఈ మెడిటేషన్ వల్ల మనం మానసికంగా అండ్ ఆర్థికంగా ఒక ప్రతి పర్సన్ మాస్టర్స్ ఫైనాన్షియల్ గా గనక ఒక స్టెబిలిటీ ఉంది అంటే తన లైఫ్ లో ఏదైనా సాధించగలదు. ఇది మట్టికి 100% ట్రూ. ఫైనాన్షియల్ గా ముందు స్టెబిలిటీ ఉంది అనుకోండి, 100% తను ఏదైనా సాధించగలదు. మిగిలినవన్నీ ఇంకా అసలు తనకి చాలా ఈజీ అన్నమాట. సో మన మెడిటేషన్ ని మన ఆధ్యాత్మికంగా ఎదుగుదలతో పాటు భౌతికంగా మనకు ఏం కావాలి అన్న దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ఈ రోజు నుంచి మన మెడిటేషన్ ని చేసుకుంటూ వెళ్దాం మాస్టర్స్. అంటే ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా మన యొక్క స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే మార్గమే ధ్యానం. మనం ఏదైనా సరే, అది విద్యాపరం అవనండి, ఉద్యోగం అవనండి, వ్యాపారం అవనివ్వండి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అయినా సరే, ఏదైనా సరే మనం ఇప్పుడు ఉన్న ఈ స్థితి నుంచి సో ఉన్నత స్థితికి ఇంకా స్టెప్ బై స్టెప్ ఆరోహణం అంటే అధిగమించడమే. మనం ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. స్టెప్ బై స్టెప్ మనము వెళ్ళిపోవడమే అనమాట. సో ఆ విధంగానే మనం ఈ రోజు నుంచి ధ్యాన సాధన అనేది చేద్దాం మాస్టర్స్. ఓకే, యా, ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చారు కదా మాస్టర్స్, ఒక్కసారి వాళ్ళకి చెప్తాము. థంబ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, ఇది ఆకాశ ముద్ర మాస్టర్స్. ఆకాశ ముద్ర పెట్టుకుంటాం వల్ల ఏంటి అంటే ఉపయోగము, మనం తీసుకుంటున్న ఎనర్జీ అనేది మన శరీరంలో మనకి కంటికి కనిపించకుండా 7 ఎనర్జీ సెంటర్స్ అంటే చక్రాస్, 7 చక్రాస్ విన్నారు కదా, పేర్లు వింటారు కదా, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఈ చక్రాలలోకి మనకి ఎనర్జీ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటది అనమాట. ఆ ముద్ర మనం ఇలా పెట్టుకుని చేస్తున్నాం అనుకోండి, ఇలా పెట్టుకుని చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన యొక్క శ్వాస గతి మారిపోతుంది, మనకు తెలియకుండానే మారిపోతుంది. సో అందుకని మనము ఎక్కువగా నేను ఆకాశ ముద్ర పెట్టి చేపిస్తాను అనమాట. ఎందుకు అంటే మన యొక్క ఎనర్జీ సెంటర్స్ లో ఎనర్జీ అనేది పరిపూర్ణంగా ఉంటే గనక మనిషి యొక్క జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటది. సో మాస్టర్స్ ఒక్కసారి ఆకాశ ముద్ర పెట్టుకోండి అండ్ కాలు 2 క్రాస్ చేసుకోండి. కాలు 2 క్రాస్ చేసుకుని హైట్ గా కూర్చున్న వాళ్ళు, ఎవరైనా ఎత్తు మీద కూర్చున్న వాళ్ళు, కిందగా కూర్చున్న వాళ్ళు పద్మాసనం వేసుకోండి. వేసుకుని ఒక్కసారి మార్నింగ్ నుంచి మనం ఎన్నో పనులు ఒత్తిడితో ఉంటాం కదా, ఆ ప్రెజర్ అంతా ఒక్కసారి రిలీజ్ చేసుకుందాము.
నోస్తో గాలి పీల్చుకొని దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకుంటే శరీరంలో ఉన్న ప్రతి కణము అనేది యాక్టివ్ అవుతుంది. సో దీర్ఘ శ్వాస తీసుకొని విడుదల చేస్తున్నప్పుడు, రిలీజ్ చేస్తున్నప్పుడు నోటి ద్వారా ఇలా ఈ విధంగా రిలీజ్ చేయండి మాస్టర్స్. అప్పుడు మీ యొక్క శరీరము చాలా తేలికగా ఒక 3 టైమ్స్ చేయండి మాస్టర్స్. ఇంకొంచెం మనకి బడలికగా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు 5 టైమ్స్ చేయండి మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకొని విడుదల చేస్తున్నప్పుడు హ్యాండ్స్‌నేమో ఒళ్ళో పెట్టేసుకోండి. ఆ హ్యాండ్స్‌ని ఒళ్ళో పెట్టేసుకోండి. శరీరాన్ని చాలా కంఫర్టబుల్‌గా పెట్టుకోండి మాస్టర్స్. మనం శరీరాన్ని ఎక్కడ బంధించి ఉంచొద్దు. చాలా కంఫర్టబుల్‌గా పెట్టుకొని ఉండండి. సుఖ సుఖాసనం, స్థిర సుఖ ఆసనం. సో, లాంగ్ బ్రీత్ తీసుకొని మళ్ళీ మీ యొక్క నోస్ క్లోజ్ చేసి ఎంతవరకు మీరు హోల్డ్ చేయగలరో అంతవరకు హోల్డ్ చేసి, ఆ హోల్డ్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ మీ దృష్టిని మైండ్ మీద పెట్టండి. అంటే ఆలోచన మీద పెట్టండి. అప్పుడు సరికాని ఆలోచన, ప్రెషర్ అంతా మనకి బయటకి రిలీఫ్ అయిపోతదనమాట. మనం విడుదల చేస్తున్నప్పుడు. అలా కొంచెం ప్రెషర్‌గా విడుదల చేయండి మాస్టర్స్. యెస్ మాస్టర్స్. యాహ్! ప్రతి ఒక్కళ్ళు ఆకాశముద్ర పెట్టుకొని ఓంకారం జపిద్దాం మాస్టర్స్. ఓం. మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు పైకి చాంట్ చేయండి. ఓం. 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 మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మాస్టర్స్ ఈరోజు మనం ధ్యానములో గురువుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా తీసుకుందాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా విడుదల చేయండి మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గురు పరంపరకు కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు. దైవశక్తికి శతకోటి ప్రణామాలు. నా ఆత్మీయ బంధువులందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. ఈ సాధన చేస్తున్న ప్రతి ఒక్కరు గురువుల యొక్క అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో అపారమైన జ్ఞానాన్ని పొందుతూ సంతోషం జీవితాన్ని, ఆర్థిక సమృద్ధిని
పొందుదురు గాక. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. ఒక సంకల్పం చెప్పుకుందాం మాస్టర్. నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలి. నా ద్వారా ఎంతో మందికి ఈ జ్ఞానం అందాలి. నా జీవితం ఆనందముగా, ప్రశాంతముగా, ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. నేను అనబడే ఈ ఆత్మ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ క్షణం వరకు నా ద్వారా ఎవరైనా బాధపడి ఉన్నా, క్షోభపడి ఉన్నా వారి అందరినీ, ఆ ఆత్మస్వరూపులందరినీ క్షమించమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒక్కసారి దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. నేను కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ప్రవృత్తి ఏ పని చేస్తున్నా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేదే ధ్యానం. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఈ ధ్యాన సమయంలో విశ్వశాంతిని కోరుకుని హిమాలయ గురువులను, యోగులను, ధ్యానులను, గురు పరంపరను, ఇష్ట దైవాలను, దేవదూతలను, పూర్ణాత్మలను మనతో పాటు ధ్యానం చేసి మనల్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. మన శ్వాసే మన గురువు. శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్ శ్వాసని గమనిస్తూ ఉండండి. వెన్నెముక్క నిటారుగా పెట్టుకోండి మాస్టర్స్. యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్. శ్వాస మీద ధ్యాస. మీ యొక్క శ్వాస స్థాయిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మనతో పాటు హిమాలయ యోగులు, పూర్ణాత్మలు,
మన ఇష్ట దైవం, దేవదూతలు, గురు పరంపర అందరూ మనతో పాటు ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. వారి యొక్క చైతన్యంతో మన యొక్క చైతన్యం మిళితమై సంపూర్ణ శక్తిని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం మాస్టర్స్. ఆ యొక్క శక్తిని స్వీకరించింది ప్రతి ఒక్కరూ. మాస్టర్స్, శ్వాసని గమనిస్తూ ఉండండి. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన అనంత విశ్వశక్తి మనలోనికి ప్రవేశిస్తుంది మాస్టర్స్. సహస్రారము నుంచి నీలని కాంతి రూపంలో మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. మన ఈ ఆధ్యాత్మిక భౌతిక జీవితంలో ఎన్నో సరికాని ఆలోచనలు ఉన్నాయి. ఒక్క సెకను ఆ ఆలోచనలను మీలో నుంచి రిలీజ్ చేసేయండి మాస్టర్స్. ప్రశాంతమైన మనసుతో, మైండ్తో ఆ అనంత విశ్వశక్తిని స్వీకరించండి మాస్టర్స్. సహస్రారము నుంచి మన శరీరంలోనికి ప్రవేశించిన ఆ అనంత విశ్వశక్తి నాడీ మొత్తం వ్యవస్థ అంతటిని శుద్ధి చేస్తూ వెళ్తుంది మాస్టర్స్. మన యొక్క శరీరం చాలా తేలికగా దూది పింజ వలె గాలిలో తేలుతున్నట్లుగా ఉంటుంది. మనసు, శరీరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మస్తిష్కంలో, మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఆలోచన రహిత స్థితి, అద్భుతమైన స్థితి. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. ఆ అద్భుతమైన స్థితిలో మాస్టర్స్ మీ యొక్క
గమ్యాన్ని, ఎంచుకున్న లక్ష్యాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి మాస్టర్స్. మీ లక్ష్య సాధనను ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి మాస్టర్స్. ఆ లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో చేరుకున్నందుకు కృతజ్ఞతలు. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్, 2 minutes దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఇంకొక నిమిషం మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మాస్టర్స్, దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ హ్యాండ్స్ రబ్ చేసుకుని ఐస్ మీద పెట్టుకుని చేతును చూస్తూ స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్ కళ్ళు. ఎస్ మాస్టర్స్, ప్రతి ఒక్కరు ఎరుకులోనికి రండి. థ్యాంక్ యూ మాస్టర్స్. యువరాజ్ గారు. Yes. Yes, sir. ఓకే మాస్టర్స్, అందరూ కాన్ఫిడెన్స్ లోకి వచ్చారా? చాలా అద్భుతంగా, చాలా డెడికేటెడ్ గా చూస్తున్నాం మాస్టర్స్. అందరూ మీకోసం మీరు చేస్తున్నారు. సో మాస్టర్స్, ఆరోహణం మరియు NTM టీవీ 369 సంయుక్తంగా ఆరోహణంలో అంటే కొత్త వారికి చెప్తున్నాము, కొత్త వారు జాయిన్ అయ్యారు కదా కొంతమంది, వాళ్ళకి చెప్తున్నాము. ఈ సంయుక్తంగా ఆరోహణం గ్రూప్ అండ్ NTM టీవీ 369 మేమిద్దరము కలిసి ఒక రికగ్నిషన్ పార్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరూ జాయిన్ అవుతున్నారు, మంచిగా మెడిటేషన్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా
గుర్తింపు రావాలి, రికగ్నిషన్ అంటే మనకు అదొక ఛాలెంజ్ మాస్టర్, అదొక ఛాలెంజ్ అనమాట. మనకు ఒక హ్యాపీనెస్, ప్లస్ మనం గుర్తించారు, నలుగురు గుర్తించారు అని ఒక ఫీల్. అది తీసుకున్నప్పుడు, ఆ గుర్తింపు తీసుకున్నప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుంది. సో అలా కల్పించాలని చెప్పి మేము ఎవ్రీ మంత్ ట్వైస్ 2 times, మిడిల్ ఆఫ్ ద మంత్ అండ్ ఎండ్ ఆఫ్ ద మంత్, ఎవరైతే మెడిటేషన్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరి నేమ్స్ మీకు రోజు నోట్ చేస్తున్నాము. సో వాళ్ళందరికీ కూడా ట్వైస్ డ్రా తీస్తాం మాస్టర్స్. ఆ డ్రాలో ఎవరైతే వచ్చారో వాళ్ళకి మంచి గిఫ్ట్, అది క్యాష్ ప్రైజ్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ లైఫ్ లోకి అద్భుతమైన ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది. ఓకే, సో అందరూ మిస్ అవ్వకుండా మీరు అటెండ్ అవ్వాలి. మీరు చేయాల్సింది ఒకటే మాస్టర్, మీకోసం మీరు నాలెడ్జ్ తీసుకోవడానికి, మీ ఎనర్జీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకోసం మీరు ఈ సెషన్స్ లో జాయిన్ అవ్వండి. 10 మందిని జాయిన్ చేయించండి. దీని ద్వారా మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మీకు దీని ద్వారా నాలెడ్జ్ తో పాటు మంచి ప్రైజెస్ వస్తాయి, మంచి రికగ్నిషన్ ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్? సో ఏమైనా అడగాలనుకుంటే నేను అన్మ్యూట్ చేస్తాను. సార్ యువరాజ్ గారు, ఒక చిన్న మాట. మాస్టర్స్ కొంతమంది నన్ను ఎన్పిఎం అంటే ఏంటండి అని అడిగారు. ఎన్పిఎం అంటే నా ప్రయాణం మీతో. మాస్టర్స్, నా ప్రయాణం మీతో. ఏ ఒక్కరైనా సరే నాతో జర్నీ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆ క్షణం నుంచి నా ప్రయాణం మీతో స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. ఎన్పిఎం అంటే మీనింగ్ అది మాస్టర్స్, నా ప్రయాణం మీతో. సో అది మాస్టర్స్ యూట్యూబ్ ఛానల్ అనేది. కొంతమంది నన్ను పర్సనల్ గా మెసేజ్ చేశారు, ఎన్పిఎం అంటే ఏంటి మేడం అని. సో అందుకు చెప్తున్నాను, ఎన్పిఎం అంటే నా ప్రయాణం మీతో అని ఛానల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే సార్. నేను చెప్పడం, మేము గ్రూప్ క్రియేట్ చేయడం కానీ, ఛానల్ నేమ్ సెలెక్ట్ చేయడం కానీ, ప్రతిదీ కూడా ఒక చాలా దూరదృష్టి ఆలోచించి చేశాం మాస్టర్స్. ఆరోహణం అంటే మన ఆరోహణం గ్రూప్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఆరోహణం అంటే ఏంటి? పర్వతాన్ని అధిరోహించడం. సో ప్రతి మనిషి సక్సెస్ అవుతాడు. ఏ విధంగా అయినా సరే, ఏ విషయంలో అయినా ఖచ్చితంగా సక్సెస్ ని తీసుకుంటారు ఆరోహణంలో. అదే మా ఫైనల్, మా ధ్యేయం అనమాట. ఆ మనిషిని సక్సెస్ వైపుకి మేము తీసుకువెళ్తాం. ఎవరు వచ్చినా సరే మేము తీసుకువెళ్తాం మాస్టర్స్. ఓకే, ఎవరైనా ఇంకేమన్నా అడగాలని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి అన్మ్యూట్ చేస్తాము, చెప్పండి మాస్టర్స్. ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే చెప్పండి. ఓకే, అన్మ్యూట్ చేశాను మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. రండి. మీరు ఒక రిజల్ట్ చెప్పాలని మేడం. అది రిలేషన్షిప్ లో 9 days ది చెప్పారు కదా. 9 days రేపటి కంప్లీట్ అవుతుంది. అంటే 9 days 9 times ది. మళ్ళీ ఎల్లుండి నుంచి 6 times స్టార్ట్ చేయాలి మేడం. అసలు ఇప్పటికే ఇంకా 27 days 1 month కాలేదు. ఓకే, 9 days కంప్లీట్ అవుతారేమో. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అసలు నాకైతే ఎంత ప్రశాంతంగా, అసలు ఫస్ట్ నుంచి మ్యారేజ్ లైఫ్ నుంచి ఇలా ఉంటే అసలు ఎంత బాగుంటుండే, ఎన్ని సక్సెస్ అవుతుంటివి. ముందు తర్వాత ఆలోచించుకొని అసలు ఎంత సంతోషంగా ఉన్నానో మేడం. మొదటి నుంచి అంత హ్యాపీగా ఉంటే మేడం మనం ఈ జర్నీలోకి వచ్చేవాళ్ళం కాదు. ఎక్కడ ఉండేవాళ్ళంటే ఏ సింగపూర్ లోనో దుబాయ్ లోనో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే హ్యాపీ ఉంది కానీ అది ఆస్వాదించే హ్యాపీ కాదనమాట. అంటే మనసుతో ఉన్న హ్యాపీనెస్ కాదు. ఇప్పుడు కారు కొన్నాము, అది ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది. కానీ మనకు ఒక మూమెంట్ ఏదన్నా ఉంది అంటే పిల్లలతో గానీ హస్బెండ్ తో గానీ, అది ఏదైనా రిలేటెడ్ గా ఉండే తలుచుకున్నప్పుడల్లా ఆ మూమెంట్ గుర్తొచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటివి ఇప్పుడు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సంతోషం అనేది ఆనందంగా జీవించాలి. సంతోషము
జస్ట్ మనం తెచ్చుకున్న దీన్ని బట్టే ఉంటది. కానీ ఆనందం అనేది మన లోపల నుంచి వస్తదనమాట ఆనందం. ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళము. యెస్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. నేను చెప్పానని మీకు కూడా కాదమ్మా. చాలా చాలా మీరు థాంక్స్ మేడం. డెడికేషన్‌గా చేశారు చూడండి, సాధన చేశారు చూడండి. అందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా వండర్ఫుల్. నేను ఎన్ని టైమ్స్ చెప్పినా సాధన చేస్తేనే క్రెడిట్ గోస్ టు మీకేనండి. నేను ఎన్నైనా చెప్తాను. ఎన్ని టెక్నిక్స్ కావాలన్నా చెప్తాను, చెప్పుకుంటూ వెళ్తాను. కానీ చెప్పింది ఫాలో అయ్యి సాధన చేశారు చూడండి, అది మెయిన్ అన్నమాట. రియల్లీ థాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే మేడం. సరే ఇంకొకటి మేడం ఏదైనా చెప్పారంటే చేసిన వెంటనే అయిపోయింది. ఇంకా ఇలా మంత్రం వేస్తే అయిపోతే చూడ అట్లా అయిపోతాయి నాకు రిజల్ట్. అంతా ఉంటాయి మేడం దగ్గర. నిజంగా నేను ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. పర్సనల్ గా మాట్లాడినప్పుడు అంతా అంతే, గొంతు విన్నానా మేడం ఇది చెప్పింది అయిపోయింది, ఇంకా అది కంప్లీట్ రిజల్ట్ ఇంకా వచ్చేసింది. నేను ఇంకా రిజల్ట్ చెప్పడమే ఆలస్యం క్లాస్ లో. మీది కూడా సరే ఫస్ట్ క్లాస్ విన్నప్పుడు మీరు లెమన్ ఒక్కటి యాడ్ చేసుకోండి వాటర్ లో అన్నారు కదా. అదొక్కటి అది డైలీ వాడుతున్నాం సార్. సి విటమిన్ కంపల్సరీ ఫుల్ కావాల్సిందే, నాకు ఇమ్యూనిటీ బాగా రావాల్సిందే ఇంకా. Very good results. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా. And శ్రీదేవి. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. అండి. నమస్తే. మేడం ఉదయం నుంచి ఎన్ని క్యారీ చేసినా కూడా ఈ 9 అయ్యేటప్పటికి మొత్తం మైండ్ బాడీ అన్ని కూడా కామ్ అయిపోతున్నాయండి. చాలా పీస్ఫుల్ గా ఉంటున్నామండి. ఎన్నో ఈ ట్రస్లు ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఈ 9 ఎప్పుడు అవుతుందా పడుకునేటప్పుడు కూడా చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్ గా పడుకోగలుగుతున్నామండి. యెస్. నిజంగా మ్యామ్ మీరు ఈ రోజు మీరు చెప్పిన టెక్నిక్స్ డేట్ అండి. చాలా నేను డెడికేషన్ తో అవన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తున్నానండి. ఫలితం అన్నదే నెక్స్ట్ తర్వాత అండి. అవును. చాలా శ్రద్ధతో చాలా హార్ట్ఫుల్ గా నేను చేస్తున్నానండి. అవన్నీ కూడా నేను ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నేను ఏం పట్టించుకోవట్లేదు. మన పని ఏంటంటే చేసుకుని వెళ్ళిపోవడం అండి. యెస్. అవునమ్మా. ఏంటి అంటే మన యొక్క బిలీవ్ సిస్టమ్స్ ఎంత వరకు ఉన్నాయన్నది మనం అంచనా వేసుకోలేము. ఒక చెట్టు యొక్క వేరు వ్యవస్థ మనం తవ్వి బయటికి తీస్తేనే తెలుస్తుంది కదా. అట్లాగే మనలో ఉన్న లిమిటింగ్ బిలీవ్స్ అనేవి నెగిటివ్ వైపు ఉన్నాయి. ఎంత వరకు ఉన్నాయన్నది మనం ఒక అంచనా వేయలేము. అంటే మనం ఒక సాధనలో ఉన్నాం కాబట్టి అంచనా వేసుకోలేము. అందుకు మనం ఏంటి అంటే అది వచ్చే వరకు మనం సాధన ఒకటే మాస్టర్స్. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, ఒకరి ద్వారా మనం బాధపడుతున్నాము అంటే మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమాపణ కోరండి. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేయండి. అస్సలు తర్వాత పనులన్నీ చకచక ఆటోమేటిక్ గా అవే పరిగెత్తుకుంటూ మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. క్షమించాలి, క్షమాపణ అడగాలి. గ్రాటిట్యూడ్. ఎంత గ్రాటిట్యూడ్ గా ఉంటామో, ఎంత హార్ట్ఫుల్ గా ఉంటామో, మన యొక్క పనులు ఏంటి మొత్తం భౌతికంగా జరగాల్సినవన్నీ కూడా అంత హార్ట్ఫుల్ గా జరిగిపోతూ ఉంటాయి మాస్టర్స్. యా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను చేస్తాను. ఆ బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను కాల్ చేస్తాను. ఇంకా సాధన అవ్వలేదు కదా మీది, మీ సాధన అయిన తర్వాత అప్పుడు తీసుకుంటాను ఒక్కొక్కరి దగ్గర ఎలా చేశారు ఏంటి అన్నది. ఈ రోజు డే 10 మ్యామ్. డే 10 లోకి వచ్చింది. డే 10 లోకి వచ్చారు. అవును. 30 days ప్రాసెస్ కదా మీకు చెప్పింది నేను. ప్రాసెస్ అయిన తర్వాత నాకు గుర్తుంది, ప్రతి ఒక్కరికి నేను కాల్ చేస్తాను మ్యామ్. నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. షూర్, తప్పకుండా. అసలు మేము వెయిటింగ్ వాటి కోసము. చెప్పండి అమ్మా. అది మా ఫాదర్ చెప్పిన కదండి నా చిన్నప్పుడు. అదేంటంటే బ్రహ్మ మానస పుత్రుడైన నారద మునీంద్ర వారు ఈ లోక సంచారం చేస్తూ ఒక సముద్ర తీరం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన కాలు పురి తగిలిందన్నమాట అండి. ఆ పురి తగిలితే ఆ పురిని చూసి ఆయన దివ్య దృష్టితో మమ్మల్ని చూస్తే దాని లలాటం మీద యావత్ జీవితం దారిద్ర్యం, సముద్ర తీరే మరణం, కించిత్ భోగమని రాస్తుందండి. అప్పుడు ఈయన చూసి ఇదేంటి జీవితం అంతా కూడా దారిద్ర్యంతో గడిచిపోయింది, సముద్ర తీరంలో మరణించాడు, ఇంకా కించిత్ భోగం అన్నది ఎక్కడుంది, మా తండ్రి గారు ఏదో రాత పొరపాటు రాశారు, ఇదేదో తేల్చుకోవాలని ఆ పుర్రిని తీసి ఆయన వీణ మీద పెట్టుకున్నారు. మొత్తం ఆయన అలాగా నారాయణ నామస్మరణతో మొత్తం అన్ని లోకాలు దాటుకుంటూ బ్రహ్మలోకం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తండ్రి ఆ పుర్రిని తీసి బ్రహ్మగారి దగ్గర పెట్టి, తండ్రి ఏంటి మీరు ఈ రాత ఏంటి, ఈ జీవితం అంతా దారిద్ర్యంతో గడిచింది, సముద్ర తీరంలో మరణించాడు, కించిత్ భోగం అన్నది ఈ వ్యక్తికి ఎక్కడుందంటే
అప్పుడు బ్రహ్మదేవుడు నేను రాసింది కరెక్టే నాయన, ఇది నీ వేణు ఎటువంటిది, అది అటువంటి వీణ మీద ఈ పుర్రిని నువ్వు భూలోకం నుంచి ఇక్కడ వరకు మూసుకొచ్చేవు, ఈ పురి చేసుకున్న భాగ్యం ఏంటంటే ఆ కించిత్ భోగమేనయ్యా అని చెప్పారటండి బ్రహ్మదేవుడు. చెప్పిన తర్వాత ఆయన చాలా ప్లీజ్ అయ్యారు. ఆహా, నిజంగా ఆ నారద మునీంద్ర వారి వీణ మీద ఆ పుర్రె అన్ని లోకాలు దాటుకుంటూ వచ్చిందంటే అదృష్టం కదండి, నేను రాసిన తప్పు ఏమీ కాదు అని నారదుల వారికి చెప్తే, ఆ తర్వాత ఆయన ఆ పుర్రిని ఆహా తండ్రి కరెక్ట్ గానే రాశారు అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మన జీవితంలో ఎన్నో ఫేస్ చేసి ఎన్నో సమస్యలు బాధలతో వచ్చాం. కానీ కించిత్ భోగం అన్నది ఆధ్యాత్మికంగా ఈ స్పిరిచువల్ పాత్రలోకి రావడమే మనం చేసుకున్న అదృష్టం అండి. ఈ ఆరోహణం అనే ఈ దీంట్లో మనం అధిరోహిస్తున్నప్పుడు ఈ పరంపర సోపానంలో ఏ పాములు కూడా మనం దిగి మింగి కిందకి రాకుండా, మీలాంటి వాళ్ళు మళ్ళీ పడిపోకుండా జాగ్రత్తగా ఈ అధిరోహణ ఎక్కించడం అది చాలా అదృష్టం మ్యామ్. ఎందుకంటే ఒక మంచి సంకల్పంతో ఒక ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ గ్రూప్ని ఇలా ముందుకు తీసుకెళ్తూ అందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందుకోవాలని మీరు చేసే సారు, మీరే చేసే యువరాజ్ సార్ మీరే చేసేది మాత్రం చాలా మెచ్చుకోదగ్గదండి. హార్ట్ఫుల్ గా నేను అభినందిస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్స్, ప్రతి ఒక్కరు నేను ప్రామిస్ చేస్తున్నాను మాస్టర్స్, ప్రతి ఒక్కరు మాతో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు డెడికేషన్ గా నాతో కలిసి నడవండి, 100% నేను మార్చి చూపిస్తాను. నేను కూడా ఈ గ్రూప్ లో మ్యామ్ జాయిన్ చేశానండి. ఎస్ నేను జాయిన్ చేసిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మ్యామ్. ఎస్ ఎస్ సునీత, ఈ నెక్స్ట్ శోభారాణి అని ఇద్దరు మ్యామ్, వాళ్ళకి జాయిన్ చేశాను, వాళ్ళు జాయిన్ అవుతున్నారండి. ఎస్ వాళ్ళు కూడా ఓకే. ఎందుకంటే పర్సనల్ ఎవరికన్నా ఏదన్నా కావాలి అన్నా కూడా నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయండి మాస్టర్స్. 100% నేను నాకున్న టైంలో తప్పకుండా నేను సొల్యూషన్ అనేది ఇస్తాను. యా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక రజియా గారు అని హ్యాండ్ రైజ్ చేసుకుంటున్నారు, మాట్లాడతారండి రజియా గారు? ఎస్ మ్యామ్, రజియా గారు మ్యామ్ వీడియో ఆన్ మేడం. ఆహా సారీ అమ్మా, కాల్ మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, కాల్ చేశారు, కొంచెం నేను వేరే క్లాస్ లో ఉండడం మీకు చేయలేకపోయాను, రేపు చేస్తానమ్మా, రేపు మాట్లాడతాను. ఓకే మేడం. చెప్పండి అమ్మా. ఏం లేదు మేడం, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం కొంచెం 2 days రాయలేదు మేడం, అందుకోసము ఇంకా కొంచెం ఏమైనా టిప్ చెప్తారేమో అని కోసం చేశాను మేడం. నాకు ఒక్కసారి రేపు పొద్దున కాల్ చేయండి, రేపు మార్నింగ్ కాల్ చేయండి, నేను చెప్తానమ్మా. సారీ మేడం. యా, ఓకే మేడం, సారీ మేడం. ఓకేనమ్మా. మాస్టర్స్ ఓకే, ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం, మళ్ళీ రేపు 9 o'clock కలుద్దాం. Thank you, మాస్టర్స్, masters. all of you. Thank you so much. Thank you, masters.